భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర శిక్షా కార్యక్రమంలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు. హర్షవర్ధన్ రెడ్డి గారు ఒకసారి ఫోన్లో మాట్లాడతారంట, మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి మద్దతు ఇస్తామని చెప్పారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదురుగా 4 రోజుల రిలే నిరసన దీక్షలు తీసుకున్నాము. ముఖ్యంగా ఈ రిలే నిరసన దీక్షలు చేయడానికి ప్రధాన కారణం గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం ఇదే సమగ్ర శిక్షా ఉద్యోగులం అందరం కలిసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అప్పటి ప్రభుత్వం మీద పోరాడుతూ ఫైట్ చేస్తూ మేము నిరసన దీక్షలకు సమ్మె చేసినటువంటి కాలంలో హనుమకొండ దీక్షా శిబిరానికి వద్దకు ఇచ్చేసి సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, దీనికి కావలసినటువంటి న్యాయమైన నిర్ణయాన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి నెరవేర్చాలని కోరుతూ మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తిరిగి రాజేలోపే మిమ్మల్ని అందరినీ పిలిచి మీతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఛాయ్ తాగేంతసేపట్లో జీవో తయారు చేసి మీ చేతిలో పెట్టి మీ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి తెలియపరచడం జరిగింది. కానీ నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సరిగ్గా ఈ నెల 7వ తేదీతో సంవత్సరం అయినప్పటికీ మా యొక్క బాధలు అలాగే ఉన్నాయి, మా కష్టాలు ఏమీ తొలగలేదు. కనీసం మేము వెళ్ళి 1కి 10 సార్లు కలిసి మా సమస్యలను చెప్పుకున్నప్పటికీ కూడా మా సమస్యల మీద ఏ ఒక్కరోజు స్పందించి మా గురించి మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎన్నిసార్లు జరిగిన అసెంబ్లీ మీటింగ్లలో కూడా మా గురించి ఎక్కడా చర్చ చేయలేదు. వేరే ప్రతిపక్ష నాయకులు లీడర్లు మాట్లాడుతున్నప్పటికీ కూడా మాకు కావాల్సిన ఆన్సర్ కూడా ఇవ్వలేదు. కాబట్టి సంవత్సరం అధికారంలోకి సంవత్సరమైన సందర్భంగా మా సమస్యలను తీర్చాలని, సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేస్తూ రేపటి నుండి అంటే ఈ నెల 10వ తేదీ నుండి సమ్మె చేస్తూ అన్ని విభాగాల మేము ఉద్యోగులందరం కూడా ఇదే కలెక్టరేట్ ముందు దీక్షలో కూర్చోబోతున్నాం. సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం. మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.